ఏంటి రాదా సడన్గా? హాయ్ అర్జున్, ఒకసారి కాఫీ షాప్కి రావా? కొంచెం మాట్లాడాలి. నేను డ్యూటీలో ఉన్నా రాదా, మళ్ళీ కలుద్దాం. లేదు అర్జున్, త్వరగా వెళ్ళిపోవచ్చు, ఒకసారి రావా? సరేలే, వెళ్ళే దారిలోనేగా, వస్తా. ఓకే. హాయ్ రాధా, ఏంటి సడన్గా కలుద్దాం అన్నావు? ఏం లేదు అర్జున్, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సెట్ కాదు మనం, ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వేదో యాప్ డెవలప్ అని తిరుగుతున్నావు. నీతో లైఫ్ హ్యాపీగా ఉంటుందని నాకు నమ్మకం లేదు అర్జున్. అదేంటి రాధా, మన లైఫ్ ఎంతో ప్లాన్ చేసుకున్నాం కదా, ఒక్క 6 మంత్స్ టైం ఇవ్వు రాదా, నా యాప్ సక్సెస్ అవుతుంది, మన లైఫ్ నచ్చినట్టే హ్యాపీగా ఉండొచ్చు రాదా. లేదు అర్జున్, నిన్ను నమ్మి నా లైఫ్ ఆగం చేసుకోలేను. మా డాడీ ఎన్ఆర్ఐ మ్యాచ్ తెచ్చారు. నీలాంటి అసమర్థుని నమ్ముకునే కంటే ఆ మ్యాచ్కి ఓకే చెప్పి 1 సెటిల్మెంట్ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చని ఆల్రెడీ మ్యాచ్కి ఓకే చెప్పేసి అర్జున్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఎనీ. అసలు అసమర్థుడు అంటే ఎవరో తెలుసా నీకు? అలాగే ఎంతోమంది రాత్రి అనే రణరంగంలో, నిద్ర అనే కురుక్షేత్రంలో కళ్ళు మూసుకొని కళలతో యుద్ధం చేసే ప్రతి వీరుడికి యుద్ధం చేసే సత్తా ఉన్న బంధాలు, బంధుత్వాలు, పరిస్థితులు వంటి ఆయుధాలు సహకరించగా ఓడిపోతూ కుంగిపోతున్న నాలాంటి ప్రతి వీరుడు ఒక అసమర్థుడే. ఎక్కడ దాకేందుకు ఇక్కడ కూడా ఉండే ఉంటారు. అసలు మేము అసమర్థుల్లో మిగిలిన కారణం ఏంటో తెలుసా? మేము మానే స్వార్థాన్ని వదిలిపెట్టి మా చుట్టూ ఉన్న వాళ్ళ స్వార్థం కోసం కష్టపడ్డామే. లేకపోతే మాకున్న సామర్థ్యానికి ఈ ప్రపంచం ఎప్పుడో మా వైపు చూసేలా చేసేవాళ్ళం. పద బ్రో, 2 పెగ్గులేసి నీ యాప్ స్టోర్ నుంచి ఫోల్డర్ని తీసేద్దాం.